వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ లైవ్ లో ఏం జరిగిందో ఆ వివరాలు మాట్లాడుకుందాము. చాలా జరిగాయి అంటే మనకి ఎపిసోడ్ లో ఓంకార్ అన్నయ్య వచ్చిన తర్వాత చాలా విషయాలు మనకి ఎపిసోడ్ లో వేయలేదు. అండ్ ఓంకార్ రావడం వల్ల అండ్ అంతకు ముందు 2 టాస్క్లు జరగడం వల్ల సెకండ్ టాస్క్ అయిన తర్వాత ఫస్ట్ టాస్క్ అయిన తర్వాత హౌస్ లో చాలా విషయాలు జరిగాయి. ఒక టాస్క్ జరిగింది, ఇవన్నీ కూడా మనకి ఎపిసోడ్ లో తీస్తాడు అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము, వరుసగా మాట్లాడుకుందాం. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ నచ్చిన లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్కి సంబంధించి పెడతానని కదా వీడియో. ఈ వీడియో తర్వాత నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అందులో ఎలిమినేషన్ వీడియోలో, అవి మాట్లాడుకుందాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి లైవ్ లో ఏం జరుగుతుందంటే ప్రేరణకి పనిష్మెంట్ ఇస్తుంది విష్ణు. అంటే తను ఏదో చీఫ్ బాధ్యతలు ఏదో ఇచ్చినట్టున్నారంట కదా బిగ్ బాస్. సో అందుకనమాట ప్రేరణ ఏదో మిస్టేక్ చేస్తుంది. కరెక్ట్గా నేను టీవీ పెట్టేటప్పటికి ఏం మిస్టేకో తెలియదు కానీ సో విష్ణు పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది. సో ఆ పనిష్మెంట్ ఏంటంటే మొత్తం కిచెన్ గట్ట అంతా నీట్గా తొడవాలంట. సో అది పనిష్మెంట్. అండ్ తన డిష్ వాషింగ్ ఏమో తన డ్యూటీ. సో 2 చేసుకుంటది. సో ఆ తర్వాత విష్ణు థ్యాంక్స్ చెప్తుంది అనమాట. చాలా పద్ధతిగా నీ కిచెన్ డ్యూటీ చేసావు, థ్యాంక్స్ ప్రేరణ అని చెప్పేసి. అండ్ వీళ్ళు మెగా చీఫ్ లేడు కదా, సో వీళ్ళు డిస్కస్ చేసుకుని నేను ఇలా అంటే ఇప్పుడు బాధ్యతలు విష్ణు చేతిలో పెట్టాడంటే బిగ్ బాస్, కాబట్టి నేను ఇలా ఎక్స్ట్రా పనులు చేశాను, ఆ ఎక్స్ట్రా పని చేశాను, అలాగే మీతో ఇది చేపిస్తున్నాను అది చేపిస్తున్నాను అని ఆ డిస్కషన్స్ కాసేపు జరుగుతాయి. ఓకే, అది జరిగిన తర్వాత ప్రేరణ మాత్రం పని చేస్తుంటే నాకు అనిపించింది. యాక్చువల్గా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా లోపల తిట్టుకుంటారు. సో తను కూడా అలా లోపల తిట్టుకుంటూ సీరియస్గా చేసింది అనమాట. బట్ సిన్సియర్గా చేసింది. లోపల తిట్టుకుంటూ, ఎందుకంటే తన ప్లేస్లో ఎవరన్నా అలాగే తిట్టుకుంటారు, నేనున్నా అలాగే తిట్టుకుంటాను. లోపల తిట్టుకుంటూ మాత్రం పైకి మాత్రం సిన్సియర్గా చేసేస్తుంది అని అనిపించింది. సిన్సియర్గా చేసేసింది, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని వీళ్ళకి రేషన్ ఇవ్వట్లేదు కదా, ఒక 2 వీక్స్ నుంచి రేషన్ వెళ్ళి తెచ్చుకోవడాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం లేవు. ఎందుకంటే సీజన్ అయిపోయింది, వీళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా ఫుడ్ ఉంది. సో ఆ ఫుడ్ అవగొట్టాలి కదా. సో అందుకు బిగ్ బాస్ ఇవ్వట్లేదు అనమాట. వీళ్ళ దగ్గర రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది, మిల్క్ అయిపోయింది, అండ్ ఎగ్స్ అయిపోయాయంట, కాఫీ పొడి అయిపోయిందంట, షుగర్ అయిపోయిందంట, చాలా అయిపోయాయి. వీళ్ళ దగ్గర చాలా సరుకులు లేవన్నమాట. సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీకు ఇలాగ రేషన్ సరుకులు కావాలా అంటే అందరూ హ్యాపీగా కావాలి బిగ్ బాస్ అంటే అప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన షాక్ ఏంటంటే ఐటమ్స్ చూపిస్తాడు. ఎపిసోడ్లో వేయలేదు కదా, వేయలేదు. పొరపాటు నేను చూడకుండా ఉండింటే ఏంటంటే అప్పుడప్పుడు ఒకసారి ఆల్రెడీ లైవ్లో చూశాను కదా ఈ క్లిప్ అని కొంచెం ఇలా ఫార్వర్డ్ చేస్తాను. అలాంటప్పుడు ఏమన్నా మిస్ అవుతాయి. సో వేయలేదని అనుకుంటున్నాను నేను ఎపిసోడ్లో, అందుకే చెప్తున్నా, వేసి ఉండట్లే. సో అయితే బిగ్ బాస్ ఏమంటాడంటే స్క్రీన్ మీద ఐటమ్స్ ఇస్తాడు. మిల్క్, చికెన్, ఇంకా అన్ని ఐటమ్స్, పన్నీరు, ఇలా చాలా ఐటమ్స్ ఇస్తాడు. బట్ హౌస్ మేట్స్ ఫుల్ షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళంతా అందులో ఏం కొనుక్కున్నా కానీ దానికి ఒక్కొక్క దానికి కూడా చాలా ఎక్కువ రేటు పెట్టారు. ఆ రేటు ప్రైస్ మనీలోంచి కట్ అవుతుంది. సో ఇదనమాట కాన్సెప్ట్. సో అందరూ మీరు మాట్లాడుకోండి అంటే అవినాష్ అస్సలు లైవ్ చూసిన వాళ్ళకి ఈ టాస్క్ అయినంతసేపు ఓ రేంజ్లో నవ్వించాడు. అవినాష్ నవ్వించడం, బిగ్ బాస్ సెటైర్లు వేయడం అవినాష్ మీద బాగా ఫన్నీగా అనిపించింది. ఆ టాస్క్ మేబీ అన్సీన్లో వేస్తాడు అనుకుంటా. చూడండి, బాగుంది, అది చాలా ఫన్నీ అనిపించింది. మనకు తెలియకుండానే మనస్ఫూర్తిగా నవ్వుకుంటాము. సో అలా ఉందా టాస్క్. ఈరోజు అన్సీన్ ఉంటుందా, ఉంటే వేస్తాడు అన్సీన్లో. సో అయితే ఏమవుతుందంటే చికెన్కి వీళ్ళు అసలు రేట్స్ చూసి ఎంత షాక్ అవుతారంటే చికెన్ రేట్ ఎంతో చెప్పనా, 1,00,000 రూపాయలంట. అంటే వీళ్ళు కనుక చికెన్ అండ్ గుడ్డు ఈ 2 కలిపి 1,00,000 రూపాయలంట. ఈ 2 వీళ్ళు తీసుకుంటే ప్రైస్ మనీలోంచి 1,00,000 కట్ అవుతుంది అనమాట. అవినాష్, బిగ్ బాస్ నేను జుట్టు కట్ చేసుకుని 50,000 అందులో చేర్చాను, ఇప్పుడేమో 1,00,000 రూపాయలు చికెన్ గుడ్డు కోసం 1,00,000 రూపాయలు వదులుకుంటామా అంటాడు. అండ్ నబీల్ అంటాడు, బిగ్ బాస్ నేను 1,00,000 రూపాయలు ఏదో అప్పుడు పెట్టుకుని ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతుంది కదా బిగ్ బాస్, నాకు ఈ ఫుడ్ వద్దు ఏం వద్దు. సో ఇలాగ అందరూ మేము చాలా పద్ధతైన వాళ్ళు, మాకు నాన్ వెజ్ ఏమి వద్దు, వెజ్ తిని కష్టపడి బతుకుతాము. సో ఇలాంటి నీతులు చెప్పుకుంటా మాకు వద్దమ్మా అంత ప్రైజ్ మనీ, అన్నిటికీ చాలా ఎక్కువ రేటు పెడతారు. మిల్క్ ఒక్కొక్క ప్యాకెట్ 6,000 చెప్తే అప్పుడు గౌతమ్ అంటాడు మిల్క్ ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ 1,000 రూపీస్ తీసుకోండి, బిగ్ బాస్ మాకు 10 మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వండి, మేము సర్దుకుంటాము అని చెప్పేసి అంటాడు అనమాట. అండ్
వీళ్ళు మీ ప్రేమ కోరే చిన్నారులు అని పాటలు పాడుకుంటారు. అంటే ఇదంతా ఫన్ టాస్క్ లాగా జరిగింది. బట్ ఫన్ టాస్క్ లో సీరియస్ ఇష్యూ ఏంటంటే వీళ్ళ దగ్గర ఫుడ్ లేదు. రైస్ లేదంట, మిల్క్ అసలు లేదంట, టీ లేదంట, షుగర్ లేదంట, నాన్ వెజ్ లేదంట, ఎగ్స్ లేవంట, ఏం లేవు. ఉన్న వాటిలో అడ్జస్ట్ అవుతున్నారు ప్రస్తుతానికి. 1 వీకే కదా, మేబీ అవగొట్టేద్దామని బిగ్ బాస్ అలా ఏమన్నా చేస్తున్నాడేమో. అండ్ మధ్యలో ఈ గెస్ట్లు వస్తున్నారా, ఆ ఫుడ్ మంచి ఫుడ్స్ వస్తున్నాయి కదా, మన వాచెఫ్ వచ్చారు, మంచి ఫుడ్ వండి పెట్టారు. సో అందుకేమో కొంచెం ఉన్న ఫుడ్ అవ్వకూడదాంలే అన్నట్టు ఏమన్నా పంపట్లేదేమో. వీళ్ళు కూడా అదే అనుకుంటారు, మేబీ ఉన్న ఫుడ్ అయితే వాళ్ళే ఇస్తారు అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు. అవినాష్ అంటాడు, మమ్మల్ని మేము సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటాం బిగ్ బాస్, మాలో ఆ సత్తా ఉంది, మీ దగ్గరే ఉంచుకోండి. బిగ్ బాస్ వీళ్ళ దగ్గర అంట జాబ్ ఉందంట, మాకు జాబ్ వద్దు బిగ్ బాస్, మా దగ్గర జాబ్ తీసుకుని దానికి ఎక్స్చేంజ్ ఆఫర్లో మిల్క్ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు అనమాట అవినాష్. దానికి బిగ్ బాస్ ఏమంటాడంటే, ఆఫర్స్ మేము మాత్రమే ఇస్తాం, మేము కొనుక్కోం వేరే వాళ్ళ దగ్గర, మా దగ్గర మీరు కొనుక్కోండి ఓకేనా అని చెప్తాడు అనమాట. సాటర్డేస్ నడుస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి, మీ దగ్గర మేము కొనుక్కోవడం జరగదు, మా దగ్గర ఉన్నాయి మీరే కొనుక్కోండి అంటాడనమాట. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, బిగ్ బాస్ పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి బిగ్ బాస్, మీరు మా తండ్రిలు అంటువాడు కదా, మీరు నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటని చాలా రిక్వెస్ట్ చేశారు. ఎన్ని రిక్వెస్ట్లు చేసినా వీళ్ళకి 0, ఒక్క రేషన్ ఐటెం ఇవ్వలేదు వీళ్ళకి, నో రేషన్ ఐటెం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సెకండ్ టాస్క్ అయింది కదా, సెకండ్ టాస్క్ లాస్ట్ బజర్ గురించి గౌతమ్ ఫీల్ అవుతాడు అనమాట. లాస్ట్ బజర్ నేను అంత ఫాస్ట్గా ప్రెస్ చేస్తాడు బిగ్ బాస్ అన్ని కావాలని చేస్తాడు అనుకుంటాను నేను. ఫస్ట్ 2 బజర్స్ చాలా ఎక్కువసేపు ఉంచాడు, లాస్ట్ బజర్ మాత్రం చాలా ఫాస్ట్గా కొట్టేశాడు. సో లోపల గౌతమ్ కూడా ఇదే డిస్కషన్ చేసుకుంటాడు అనమాట, బిగ్ బాస్ లాస్ట్ బజర్ అంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు, నేనేమో ఇంకా టైం ఉంటుంది కదా అని నా స్ట్రాటజీస్ నేను వేసుకుని రాద్దాం అనుకున్నా, బట్ ఈలో బజర్ మోగేసింది, ఇదంతా నా మిస్టేకే. నిఖిల్కి ఓ టప్పిలు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, బట్ నాకు కూడా వచ్చుంటే బాగుండు అని ఉంది అంతే. నేను కూడా మాట్లాడేదాన్ని కదా, ఆడియన్స్తో మాట్లాడుకునేవాడిని కదా, అనవసరంగా మిస్టేక్ చేశాను, తప్పు మొత్తం నాదే. బట్ నిఖిల్కి వచ్చినందుకు హ్యాపీగా ఉంది, నిఖిల్కి కూడా చాలా అవసరము, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం అని మాట్లాడుకుంటాడు. సో దీన్నే అందరూ కెమెరాతో మాట్లాడుకోవడం అంటారు, ఎవరు మాట్లాడుకోవట్లేదమ్మా, హౌస్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. నబీలు నిన్న మొన్న ఏదో టాస్క్లో అవుట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాడు, కూర్చుని ఏదో తన బాధ, షీల్డ్ టాస్క్లో బిగ్ బాస్ అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తే నబీల్ వెళ్ళి సంచాలక్ చేయని చెప్పేసి కట్ చేస్తారు. మీకు గుర్తుందో లేదో ఎపిసోడ్లో వేశారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారబ్బా, ప్రతి ఒక్కళ్ళు కెమెరాలతో మాట్లాడుకుంటారు, కానీ ఒకళ్ళే కెమెరాలతో మాట్లాడుతున్నట్టు పోర్ట్రే చేస్తున్నారు, అలా ఏం లేదు, అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి ఓంకార్ అన్నయ్య వచ్చినవి కూడా చాలా విషయాలు కట్ చేశారు. సో అవి కూడా మాట్లాడుకుందాం, ఏమేమి కట్ చేశారు, ఏం జరిగాయి, అవన్నీ చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం, నేను ఇంకా చాలా రాశాను. ఈయన వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఓంకార్ వచ్చిన తర్వాత ఇద్దరిని బాగా పొగుడతారు. ఇలాగా వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు, మనం ఎలాగో విన్ అయ్యే ఛాన్స్ ఉండదు మనకి, ఏదో మనం నామినేషన్లోకి వచ్చామంటే ఆ వారం ఎలిమినేట్ అయిపోతాము, ఈ ఫీలింగ్తోనే వాళ్ళు ఉంటారు. బట్ ఆ ఫీలింగ్లో ఉండి హౌస్లో అడిగి పెట్టిన ఈసారి వైల్డ్ కార్డ్స్ మాత్రం వైల్డెస్ట్. అస్సలు మీరు వాళ్ళ సీనియర్స్ అని లేదు, మీరు జూనియర్స్ అని లేదు, వాళ్ళు తక్కువ ఆడారని లేదు, మీరు ఎక్కువ ఆడారని లేదు, అందరూ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు, చాలా చాలా బాగా ఆడుతున్నారు మీరు అని చెప్పేసి పొగుడతారు. అండ్ నాకు ఏమనిపించింది అంటే, ఆయన బిగ్ బాస్ చూస్తుండొచ్చు, బట్ చాలా తక్కువ, అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తున్నారేమో అని అనిపించింది ఆయన మాటలను బట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు ప్రేరణ ఇస్మార్ట్ జోడీ వీడియో వేసిన తర్వాత ప్రేరణ అంటది, ఇస్మార్ట్ జోడీ అన్నారు కదా, మరి మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, మమ్మల్ని కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటది అనమాట. తనకు తెలియకుండా ఆటోమేటిక్గా తనకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి వస్తారు, వాళ్ళకి ఇలా వీళ్ళని మనం పెట్టుకోవాలి ఈ స్మార్ట్ జోడీలో, ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, వచ్చినప్పుడు ఇలా తీసుకెళ్ళాలి అని. సో వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు, ప్రేరణ ఆ టాస్క్ విన్ అవ్వకపోయినా కూడా ప్రేరణని తీసుకుని ఉండేవారు.
వాళ్ళకంటూ లెక్కలు ఉంటాయి. అండ్ లాస్ట్లో ఆయన అంటాడు, మనకి ఎపిసోడ్లో వేసారో లేదో తెలియదు కానీ ఓంకార్ ఆయన అంటాడు అనమాట ఏంటంటే, నీ కోసం అక్కడ ఆల్రెడీ నేను ఒక స్పేస్ ఉంచాను అని. మరి ఇంక టాస్క్లు ఆడించి టాస్క్ విన్ అయిన వాళ్ళకి ఒక ఆఫర్ వస్తుంది, అది బిగ్ బాస్ స్మార్ట్ జోడి అని చెప్పేసి ఇవన్నీ చేసింది. ఇవన్నీ కూడా జస్ట్ గేమ్స్ ఆడించారు. బట్ ఆఫర్ మాత్రం ప్రేరణ కోసం పట్టుకునే వచ్చాడు ఆయన. ప్రేరణని స్మార్ట్ జోడికి తీసుకెళ్లాలనే పట్టుకుని వచ్చాడు. సో ఇది మాత్రం క్లియర్. ముందు నుంచి ఆయన ఫిక్స్ అయ్యి వచ్చాడు బయట నుంచి, నీ కోసం అక్కడ స్పేస్ రెడీగా ఉంది. ఆ లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తాడు కదా, సో అదనమాట. అయిన తర్వాత గౌతమ్నేమో అందరినీ పొగుడుతూ ఉంటాడు. అదే ఒక్కొక్కరికి రెడ్ రోజ్ ఇచ్చి ఎపిసోడ్లో చూపించాడో లేదో మరి. గౌతమ్నేమో పెళ్ళయ్యాక మీరు జోడీతో ఖచ్చితంగా నా స్మార్ట్ జోడీకి రావాలి అంటే తప్పకుండా వస్తాం మా అన్నయ్య, కానీ నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలియదు అంటాడు. నిఖిల్నేమో అదే ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతాడు. నిఖిల్నేమో నువ్వు ఏది పాస్ట్లో మార్చుకోవాలనుకుంటున్నావు నీ పార్ట్నర్ విషయంలో అంటే, నేను ఇరిటేట్ అవ్వడం తగ్గించుకోవాలనుకుంటున్నా, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలనుకుంటున్నా. సో ఇవి మాట్లాడతాడు అనమాట. సో మీ పార్ట్నర్ నుంచి ఏం కోరుకుంటున్నావు అంటే, ఇప్పుడు కూడా ఏదో చెప్తాడు ఇలాంటిదే, ఇరిటేట్ అవ్వడం తగ్గించుకోవాలి, దీనికి ఆన్సర్ అంత కరెక్ట్గా అనిపించలేదు. ఏంటంటే ఒకవేళ తను ఏమైనా లిమిట్స్ పెట్టుకుంటుంటే లిమిట్స్ పెట్టుకోవద్దని చెప్పాలనుకుంటున్నాను అంటాడు. బట్ ఆయన అడిగిన క్వశ్చన్ అది కాదు. నువ్వు మీ పార్ట్నర్ ఏ విషయాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు అంటే, తను లిమిట్స్ పెట్టుకుంటే అవి పెట్టుకోవద్దు అనుకుంటున్నాను అని చెప్తాడు. అది ఇంకా ప్రాపర్గా చెప్పొచ్చు అని నాకు అనిపించింది. అది తను అలా చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణు, నెక్స్ట్ వచ్చేసి నాకు ఓంకార్ అన్నయ్య వచ్చినప్పుడు ఈ హౌస్ మేట్స్ అందరూ మాట్లాడిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రేరణ మాట్లాడిన మాటలు. ప్రేరణనే అడుగుతాడు ఏమని అంటే, ఇప్పుడు హౌస్లో ఎపిసోడ్లో వేసారా వేలా దాని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చూడలేదు ఎపిసోడ్లో ఈ ఓంకార్ అన్నయ్య వచ్చిన అప్పటి పార్ట్ నేను ఎపిసోడ్లో చూడలేదు, లైవ్లోనే చూసానమాట. సో ఇక్కడ ప్రేరణ ఏమని అడుగుతారంటే, నువ్వు మీ పార్ట్నర్ విషయంలో ఫ్యూచర్లోకి వెళ్ళి ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నావా, ఇలా జరగాలని అనుకుంటున్నావా, లేదా పాస్ట్లో ఏదైనా ఇలా మార్చుకునే ఛాన్స్ వస్తే ఏం మార్చుకునేదానివి అంటే, ఆ అమ్మాయి చాలా బాగా చెప్తుంది. ఇలా నేను ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో థర్డ్ ఇయర్లోనో నేను లవ్ చేశాను, బట్ ఇప్పుడు కనుక నాకు ఆ ఛాన్స్ ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేసేదాన్ని, ఇంకో 2 years ఎక్కువ లవ్ దొరికేది నాకు అని చెప్పేసి చెప్తుంది. బాగా చెప్పిందని అనిపించింది. అండ్ ఈవెన్ గేమ్ ఆడినప్పుడు కూడా చాలా పద్ధతిగా ఆడింది ఆ అమ్మాయి. నాకు ఆ విషయంలో మాత్రం నాకు ముందే నబీల్ అండ్ ప్రేరణ వెళ్ళినప్పుడే నాకు ఆ ఫీలింగ్ ఉంది, వీళ్ళిద్దరు అసలు ఎలా విన్ అవుతారు, వీళ్ళేమో హౌస్లో అక్క తమ్ముళ్ళలాగా సిబ్లింగ్స్ లాగా ఉంటారు కదా అని అనుకున్నాను. అసలు సిబ్లింగ్స్ లాగా ఉంటానే టాస్క్ని కంటిన్యూ చేసి విన్ అయ్యారు, గ్రేట్. సో అవన్నీ కూడా ఓంకార్ అన్నయ్యకి నచ్చుతుంది. సో అండ్ లాస్ట్లో కూడా ఒక్కొక్కరి గురించి పొగుడుతూ వస్తారనమాట. అప్పుడు పొగిడినప్పుడు కూడా ప్రేరణని ఒక పెళ్ళైన అమ్మాయిగా నువ్వు హౌస్లో ఏదైతే ఒక్క నెగిటివ్ మార్క్ అంటే నీ క్యారెక్టర్పై ఒక్క నెగిటివ్ మార్క్ రాకుండా కాపాడుకున్నావు చూడు, ఈ విషయంలో నువ్వు గ్రేట్, నువ్వు కప్పు గెలవాలని అనుకుంటున్నాను. అండ్ నబీల్ని ఏదైతే భుజాన్ని ఎత్తుకున్నావో ఆ రకంగా కప్పు ఎత్తుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తనకు చెప్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడదాం ఈ లోపు. నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ టాస్క్. ఆ డ్యాన్స్ టాస్క్ చెప్పాను కదా, నేను నిఖిల్ అండ్ విష్ణు విన్ అవుతారని అనుకున్నా. ఎందుకంటే గౌతమ్ అండ్ రోహిణి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్కి డ్యాన్స్ రాదు, 2 రోహిణి, వాళ్ళిద్దరూ అంతా కంఫర్ట్గా ఉండలేరు. ఈవెన్ నబీల్ అండ్ వీళ్ళ విషయంలో కూడా నాకు అదే ఉద్దేశం. నిఖిల్ అండ్ విష్ణు వాళ్ళిద్దరు కంఫర్ట్గా ఉండగలరు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ యాక్టర్స్, అంటే మిగిలిన వాళ్ళు యాక్టర్స్ కాదా అని కాదు కానీ వాళ్ళిద్దరూ డ్యాన్స్ విషయంలో ఇద్దరు బాగా డాన్సర్స్ కాబట్టి వాళ్ళే విన్ అవుతారు అనుకుని షో అంతా చూస్తే లాస్ట్కి వచ్చేటప్పుడు వీళ్ళు విన్ అయ్యారు. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత ప్రేరణ వీడియో అది ఎపిసోడ్లో వేశారు కదా, అది అయిన తర్వాత ఓంకార్ అన్నయ్య ఏవో గిఫ్ట్లు ఆఫర్లు ఇస్తూ ఉంటాడు కదా. సో వీళ్ళు కూడా ఒక ఆఫర్ పట్టుకొచ్చాడు. అదేంటంటే మీకు నచ్చిన 3 కిచెన్ ఐటమ్స్ అడగండి అని చెప్పేసి. వీళ్ళు ఆలోచించుకుంటారు ఏం అడుగుదామని. వీళ్ళకి చాలా ఐటమ్స్ లేవన్నమాట. ఆయిల్ కూడా లేదంట వీళ్ళ దగ్గర. సో అడ్జస్ట్ చేసుకుంటున్నారంట ఉన్న దాంట్లో. సో అవినాష్ ఏం చేస్తాడంటే, మాకు రైస్ అయిపోయింది, రైస్ కావాలి, వెజిటబుల్స్ కావాలి అంటాడు.
ఈ లోపల థర్డ్ ఐటమ్ కదా, నబీల్ మూడో ఐటమ్ మిల్క్ కావాలండి. మాట్లాడు కానీ అన్నయ్య మాకు కాఫీ లేదు, టీ లేదు, సో రెండు ఇచ్చేసేయండి అని చెప్పేసి అడుగుతారు. వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారనమాట. కాఫీలోకి షుగరు కావాలి, కాఫీ పొడి కావాలి, అండ్ మిల్క్ కావాలి కదా, విడివిడిగా ఒక్కొక్కటి అడగలేం కదా, మాకు కాఫీ టీ కావాల్సిన ఇచ్చేసేయండి థర్డ్ ఐటమ్ కాట. అలా ఏం కుదరదు, మీరు 3 ఐటమ్సే అడగండి అని అంటాడు. ఆ తర్వాత మనకి సేమ్ 1 సెకండ్ అని చెప్పేసి ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అలా ఆఫర్స్ పెంచుకుంటూ వెళ్ళారు. సరే మీకు ఒక పని చేస్తా, నిఖిల్ విష్ణు ఏదైతే విష్ కోరుకుందో ఆ విష్ ఇస్తాను అని అంటారు అనమాట. విష్ణు కాఫీ కోరుకుందంట, సీజన్ అయ్యే వరకు కాఫీ ఉండాలని, ఆ విష్ తీరుస్తాను అని అంటాడు. బట్ వీళ్ళు ఏమనుకుంటారంటే, లేదు విష్ణు అయితే ఓన్లీ కాఫీ, నిఖిల్ అయితే అదే రేషన్ గురించి రాశాడంట విష్, సో నాకు తీసుకుందాం అని చెప్పేసి నిఖిల్ విష్ తీసుకుంటే ఓంకార్ అన్నయ్య ఏమంటాడంటే, ఆ పేపర్ పెట్టుకొచ్చి ఇదిగో నీ విష్ పేపర్ నువ్వు తీసుకో, నీ విష్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి, అన్లిమిటెడ్ రేషన్లు ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి, సో ఈ విష్ తీసుకో అంటే వీళ్ళ షాక్ అయ్యి వద్దులే ఆ విష్ణుదే ఇవ్వండి అంటే అప్పుడు విష్ణుది కాఫీ కౌంట్ అవుతుంది. సో అక్కడ కాఫీ ప్లస్ 3 ఐటమ్స్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఆ 3 టైమ్స్ మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఐటమ్ పెట్టారు. సో అదేంటంటే మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి అడగమంటే వీళ్ళు ఫైనల్గా ఆలోచించుకుని అడిగిన ఐటమ్స్ మళ్ళీ రైస్ బ్యాగ్ ఫస్ట్ అడిగారు రైస్ లేదని, బట్ ఆ తర్వాత ఎత్తుకుంటే ఇంట్లో ప్యాకెట్ ఉందంట రైస్, సో మనం ప్రస్తుతానికి రైస్ అడ్జస్ట్ అవుదామని వీళ్ళకి మిల్క్ లేదంట, మిల్క్, షుగర్, వెజిటబుల్స్, దోశ బ్యాటర్ 4 రిక్వెస్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ కూడా ఓంకార్ కూడా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుని 4 పంపండి బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఈ కంటెస్టెంట్స్ని పొగిడే ప్రోగ్రామ్, ప్రేరణను పొగిడే ప్రోగ్రామ్ చెప్పాను కదా, ఇప్పుడు నెక్స్ట్ నిఖిల్ని పొగిడే ప్రోగ్రామ్. ఆయన ఓంకార్ అన్నయ్య అందరినీ పొగుడతాడు అనమాట వెళ్లే ముందు. సో ఆయన ఏమంటాడంటే, నువ్వు ఒక పర్సనల్ విషయం అంటే అది లవ్ ఫెయిల్యూర్తో హౌస్లోకి వచ్చావు కదా అన్నట్టు అనమాట. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు పర్సనల్గా మైండ్ డిస్టర్బ్డ్ అయిపోయి ఉంటారు, అంత ఫోకస్గా ఉండరు. బట్ నువ్వు అలా కాదు, ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా చాలా ఫోకస్గా ప్రతి టాస్క్ విన్ అవుతూ వస్తున్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంది ఇలాంటి విషయాల్లో కెరీర్ని నాశనం చేసుకుంటారు, బట్ నీ ఫోకస్ ఉంది చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. మీ అమ్మని ఇంకా ఇలాగే కష్టపడ్డాడు, మీ అమ్మని ప్రౌడ్ ఫీల్ చెయ్యి అని చెప్పేసి నిఖిల్కి చెప్తారు. నెక్స్ట్ విష్ణుకి, ఈ విష్ణు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పుడో 6th సెన్స్ ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలుసు నాకు. విష్ణు నార్మల్గా కూడా ఇలాగే ఉంటుంది, హైపర్గా ఉంటుంది, బట్ అలాంటి అమ్మాయి ఇన్నాళ్ళు సర్వైవ్ అయిందంటే చాలా గ్రేట్ అని చెప్పేసి విష్ణు కోసం చెప్తాడు. ఇలాగే ఉండు, బాగా ఆడు అని చెప్పేసి, ఈ మధ్య నువ్వు గేమ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి విష్ణు కోసం చెప్తారు. నెక్స్ట్ గౌతమ్ కోసం, నిన్ను హౌస్లోకి ఎంటర్ అవగానే నీ కోసం ఒక మాట చెప్పాను, నువ్వు చాలా సింపుల్గా ఉంటావని, నీ సింప్లిసిటీ చాలా బాగా నచ్చుతుంది, చాలా సింపుల్గా ఉంటావు, బట్ టఫ్ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఫైట్ చాలా గట్టిగా ఇస్తావు, నువ్వు ఖచ్చితంగా టైటిల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి గౌతమ్కి చెప్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకు చెప్పాను కదా. నెక్స్ట్ నబీల్, నీకు మిగిలిన వాళ్ళు ఏదో ఒక ఇమేజ్తో హౌస్లోకి వచ్చారంట, వీళ్ళు ఆల్రెడీ ముందే ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకుని ఉన్నారు, సో అలా వీళ్ళ హౌస్లోకి వచ్చారు. కానీ నువ్వు మీ మదర్ కోరిక తీర్చడం కోసం నువ్వు జస్ట్ ఒక సెల్ ఫోన్తో వీడియోస్ చేసుకుని, నువ్వు ఎలాంటి ఇమేజ్ లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ రాకుండా నువ్వు బిగ్ బాస్కి వచ్చావు చూడు, అదే నీ సక్సెస్. నువ్వు గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే ముందుకు వెళ్ళి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి నబీల్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అవినాష్, నువ్వు ఎప్పుడైతే టికెట్ టు ఫినాలే కష్టపడి గెలుచుకున్నావో ఆ రోజే నువ్వు విన్నర్ కింద లెక్క అని చెప్పేసి అవినాష్ గురించి చెప్తాడు. అంటే అవినాష్ నైట్ ఓంకార్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడతాడు, ఏదో లక్కతో ఇలాగా కలిసి వచ్చింది టికెట్ టు ఫినాలే అన్నట్టు ఏదో మాట్లాడుతుంటే విష్ణు అంటది, లక్కు కాదు, లక్కుతో పాటు నీ కష్టము ఇంపార్టెంట్, నీ కర్మఫలము ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ కర్మ సిద్ధాంతాలు అవన్నీ చెప్తుంది అనమాట. సో అది ఈ లోపల రోహిణి ఎందుకు నేను కష్టపడ్డాను కానీ నాకు ఫలితం దక్కలేదు అలా ఇలా అంటే విష్ణు తనయ్య చెప్తా ఉంటుంది అనమాట, ఇలాగా గ్రహాలను గురించాలి, మీ కర్మ సిద్ధాంతము, మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యము అవన్నీ కలిసి వస్తాయి, ఓన్లీ కష్టము లక్క ఉంటే కుదరదు, అంటే ఓన్లీ లక్కతోనే నువ్వు ఇక్కడ వరకు రాలేదు, అలా ఫీల్ అవ్వకు అని చెప్పేసి చెప్తుంది. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి రోహిణి గురించి హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అప్పుడు తేజ నువ్వు కూర్చుని మాట్లాడారు కదా, ఒక్కసారి ఒక్క నిమిషం మాట్లాడారు వాళ్ళు. సీజన్ మొత్తం గెస్ట్లు ఎవరు వస్తే వాళ్ళు అదే మాట. ఈ ఓంకార్ అనే ఎపిసోడ్ ఏం చూడలేడేమో, ఈయన కూడా అదే మాట పట్టుకొచ్చి, రోహిణి
ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా, నిజంగా నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు. కమెడియన్స్ అంటే ఇలా మేము కష్టపడి నవ్వించడానికి అన్నట్టు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నావు చూడు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుని యాక్సెప్ట్ చేసుకున్నావు చూడు, అది దానికి చాలా మెచ్చుకోవాలి నిన్ను అని చెప్పేసి రోహిణిని పొగుడతారు. నువ్వు ఇలాగే బాగా ఆడి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఇలాగ అందరినీ పొగిడేశారు. ఈ పొగడ్తల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అంతే, పొగడ్తల ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకంతా తర్వాత పెద్దగా ఏం లేదు, ఏం చేయలేదు. వాళ్ళు వంటలు చేసుకున్నారు, తిన్నారు, అంతే పడుకున్నారు. సో ఇదనమాట నైట్ లైవ్లో ఓంకార్ అన్నయ్య వచ్చినప్పుడు, ఆ తర్వాత ముందు జరిగిన టాస్క్, ఇవి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ రోజు హౌస్లో ఏం జరగబోతుంది, నా దగ్గర కొన్ని వివరాలు ఉన్నాయి, ఏం జరగబోతుంది ఏంటి అవన్నీ, అండ్ ఎలిమినేషన్కి సంబంధించి కొన్ని విషయాలు, ఎవరి కోసం ఏ వీల్ రెడీ అయ్యాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోలో పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 30 minutes 1 hourలో అది కూడా అప్లోడ్ చేస్తాను. టాటా బై. లైక్ చేయకపోతే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి.